వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఇండియన్ జాగ్రఫీ యొక్క సిలబస్, అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి దాదాపుగా మనకి ఒక 16 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఇందులో భాగంగా మొదటి టాపిక్ అనేది భారతదేశ ఉనికి పరిమాణం. ఈ భారతదేశ ఉనికి పరిమాణం, ఇండియాస్ లొకేషన్ అండ్ ఇట్స్ సైజ్కి సంబంధించి కొన్ని విషయాలు పరిశీలిద్దాం. సో ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి విషయాలు అనేవి భారత ఉపఖండానికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం తెలుసుకోవాలి. సో భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ఈ సబ్ కాంటినెంట్కి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ఇటు పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, అదేవిధంగా మయన్మార్ కానీ, సో భూటాన్ కానీ, చైనా కానీ, ఇలాంటి దేశాల యొక్క సమాచారం భారతదేశం, అదేవిధంగా అంతర్జాతీయ భూ సరిహద్దులకు సంబంధించి దీనిలో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా భారతదేశానికి రకరకాలైనటువంటి పేర్లు, జంబూ ద్వీపము కానీ, అదేవిధంగా ఇండియా అనేటువంటి పేరు కానీ, హిందుస్థాన్ అనేటువంటి పేరు కానీ, ఇలాంటి పేర్లు ఏ విధంగా వచ్చాయో దీనిలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశం యొక్క ఉనికి, అక్షాంశాల పరంగా, రేఖాంశాల పరంగా భారతదేశం అనేది ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఉంది అనేది దీనిలో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా భారతదేశం యొక్క విస్తీర్ణం, ముఖ్యంగా భారతదేశ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందో దీనిలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కర్కట రేఖకు సంబంధించి, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి సంబంధించి మొత్తం ఎన్ని రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ ప్రయాణిస్తుందో కూడా దీనిలో తెలుసుకుంటాం. అదేవిధంగా భారత ప్రామాణిక కాలమానం, ఇండియన్ స్టాండర్డ్ టైం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాకినాడ గుండా పోవటం, ఇవన్నీ కూడా మనకి తెలిసిందే. అదేవిధంగా మనకి పొరుగు దేశాలతో ఉన్న సరిహద్దు వివాదాలు, ముఖ్యంగా పాకిస్తాన్తో, చైనాతో, బంగ్లాదేశ్తో, అదేవిధంగా ఇతర దేశాలతో ఉన్నటువంటి ఈ సరిహద్దు వివాదాలు కూడా దీనిలోనే అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భూపరివేషిత రాష్ట్రాలు, 5 భూపరివేషిత రాష్ట్రాలు అనేవి ఉన్నాయి. ఇందులో అతిపెద్ద భూపరివేషిత రాష్ట్రం ఏది, అతి చిన్న భూపరివేషిత రాష్ట్రం ఏది, ఇలాంటివన్నీ కూడా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని పిలుస్తాం. వాటిని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశం యొక్క ప్రాదేశిక జలాలు అనేవి ఎన్ని నాటికల్ మైల్స్ వరకు విస్తరించి ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఎన్ని నాటికల్ మైల్స్ వరకు విస్తరించి ఉంది, ఇవన్నీ కూడా భారతదేశ ఉనికి పరిమాణంలో అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశం యొక్క తీరరేఖ, ముఖ్యంగా పశ్చిమ తీరంలో, తూర్పు తీరంలో తీరరేఖ పొడవుగా ఉన్నటువంటి రాష్ట్రాలు అనేవి మొత్తం కూలంకుషంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశం యొక్క దీవులు ఐలాండ్స్ అనేవి ఇటు మనకి అండమాన్ నికోబార్ దీవులు కానీ, లక్షద్వీపులు కానీ, వాటికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా మనం ఈ భారతదేశ ఉనికి పరిమాణంలో అధ్యయనం చేయడం జరుగుతుంది. ముందు ఫస్ట్ టాపిక్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనికి సంబంధించి కర్కట రేఖకు సంబంధించి కానీ, లేక ఈ ప్రామాణిక కాలానికి సంబంధించి కానీ, అక్షాంశాలకు సంబంధించి, రేఖాంశాలకు సంబంధించి, రాష్ట్రాల పరంగా భూ సరిహద్దులు, అంతర్జాతీయ భూ సరిహద్దులు, పొరుగు దేశాలతో ఉన్న సరిహద్దు వివాదాలు, ముఖ్యంగా చైనాతో ప్రస్తుతం ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి మనకు అటు డోక్లాం సమస్య కానీ, అదేవిధంగా నేపాల్తో ఉన్నటువంటి ఈ భూ వివాదాలు, ఇటీవల కాలంలోనే కాలాపాని వివాదం కానీ, లింపియా దొరా వివాదం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం నేపాల్తో కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది భారతదేశ ఉనికి పరిమాణం. నెక్స్ట్ 2 భారతదేశ నైసర్గిక స్వరూపాలు, ఇండియా జాగ్రఫికల్ ఫీచర్స్. అయితే ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపాలను ముఖ్యంగా 4 రకాలుగా వర్గీకరించుకుంటాం. అవి ప్రధానంగా హిమాలయాలు, అదేవిధంగా గంగా సింధు మైదానము, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాల కింద మనం వర్గీకరించుకుంటాం. అదేవిధంగా హిమాలయాల వర్గీకరణ, అసలు హిమాలయాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, హిమాలయాలు అనేవి ఏ తరగతి చెందినటువంటి పర్వతాలు, అదేవిధంగా ఈ హిమాలయాల వర్గీకరణ సంబంధించి హిమాద్రి హిమాలయాలు, ఉన్నత హిమాలయాలు అంటాం, హిమాచల్ హిమాలయాలు లేదా మధ్య హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలు లేదా బాహ్య హిమాలయాలు, వాటి గురించి అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గంగా సింధు మైదానం, దీని యొక్క ప్రాంతీయ వర్గీకరణ కూడా అధ్యయనం చేయాలి. ఇందులో భాగంగా పంజాబ్ హర్యానా మైదానాలు, రాజస్థాన్ మైదానాలు, గంగా మైదానాలు, బ్రహ్మపుత్ర మైదానాలు, వీటిలో అధ్యయనం చేయవలసినటువంటి అవసరం
ఉంది. అదేవిధంగా భారతదేశం ద్వీపకల్ప పీఠభూమి, ఇందులో మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలో ఎత్తైనటువంటి పీఠభూమి అనేది లడాక్ పీఠభూమి. ప్రపంచంలో ఎత్తైనటువంటి పీఠభూమి పామీర్ పీఠభూమి. ఈ విధంగా మనం భారతదేశం ద్వీపకల్ప పీఠభూమి గురించి మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ భారతదేశం వివిధ పర్వత శ్రేణులు, ఉదాహరణకి ఆరావళి పర్వతాలు, అందులో ఎత్తైనటువంటి పర్వత శిఖరం గురుశిఖర్, అలాగే వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల కొండలు, పర్వతాలు, ఇవన్నీ కూడా మనం ఈ వివిధ పర్వత శ్రేణుల్లో అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశ తీర మైదానాల్లో మనకి పశ్చిమ తీర మైదానాలు, అదేవిధంగా తూర్పు తీర మైదానాలు కూడా మనకి ఉన్నాయి. తీరరేఖ పరంగా వాటిని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మూడవ టాపిక్ అనేది శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్. ఇందులో భాగంగా భారతదేశం అనేది ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిని కలిగి ఉండటం మనకి తెలిసిందే. అసలు ఈ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, అదేవిధంగా భారతదేశంలో ఈ నైరుతి ఋతుపవనాలు, అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు, ఈ నైరుతి ఋతుపవనాల ద్వారా ఎక్కువ వర్షపాతం పొందే రాష్ట్రాలు, అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాల ద్వారా ఎక్కువ వర్షపాతం పొందే రాష్ట్రం ముఖ్యంగా ఈ తమిళనాడు, ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వర్షపాతం యొక్క విస్తరణ, వర్షపాతం అధ్యయనాన్ని మనం హైటాలజీ అని పిలుస్తాం. రైన్ గేజ్ దీన్ని యూడోమీటర్ అని పిలుస్తాం. భారతదేశంలో సగటు వర్షపాతమే ఎంత ఉంది, అదేవిధంగా వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మాసిన్రామ్, అదేవిధంగా వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏది. ఇటీవల కాలంలో ఉష్ణోగ్రత విస్తరణకు సంబంధించి రాజస్థాన్లో చురు అనేటువంటి ప్రాంతం వద్ద ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వడం. ప్రపంచంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది, తక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది, భారతదేశంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది, తక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది, అదేవిధంగా భారతదేశంలో అత్యంత పొడి ప్రాంతం ఏది, అత్యంత తడి ప్రాంతం ఏది, ఇవన్నీ కూడా మనం ఈ శీతోష్ణ స్థితికి సంబంధించి ఇందులో భాగంగా మనకి భారతదేశంలో ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియరాలజీ అది పూణేలో ఉంది. ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి శీతోష్ణ స్థితి సంస్థలకు సంబంధించి, అదేవిధంగా లడాక్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ ద్రాస్ సెక్టార్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ద్రాస్ సెక్టార్ అత్యంత శీతల ప్రాంతం, ఇవన్నీ కూడా శీతోష్ణ స్థితిలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇక్కడే మనకి రకరకాల పరికరాలు కానీ, అదేవిధంగా ఈ సమశీతోష్ణ రేఖలు కానీ, ముఖ్యంగా ఈ ఐసోథర్మ్స్, ఐసోహైట్స్, గ్లిప్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఈ రేఖలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా శీతోష్ణ స్థితిలో తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ మృత్తికలు. భారతదేశంలో సాయిల్స్, ముఖ్యంగా మృత్తికల అధ్యయనం పెడాలజీ, ఎడఫాలజీ, పెడోజెనిసిస్, లిథాలజీ, పెట్రాలజీ, అదేవిధంగా ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు, అదేవిధంగా మృత్తికలకు సంబంధించి ఆ రకాలైనటువంటి సంస్థలు, ముఖ్యంగా ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ మేనేజ్మెంట్ అది భోపాల్లో ఉండటం మనకి తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ మనకి రకరకాలైనటువంటి మృత్తికలన్నీ కూడా దీనిలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మృత్తికా క్రమక్షయం, ఈ సాయిల్ ఎరోషన్కి సంబంధించి కాంటూర్ బండింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మృత్తికల్లో మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఒండ్రు మృత్తికలు, నల్ల రేగడి మృత్తికలు, ఎర్ర రేగడి మృత్తికలు, లాటరైట్ మృత్తికలు, ఎడారి మృత్తికలు, లవణీయ మృత్తికలు, పర్వతీయ మృత్తికలు, పీటి నేలలు, జీవ సంబంధ మృత్తికలు, మృత్తికా క్రమక్షయానికి సంబంధించి ఈ మృత్తికల మీద అధ్యయనం చేయటం జరుగుతుంది. అయితే ఈ మృత్తికల్లో రకాలే కాకుండా చాలా అంశాలు అనేవి ఇటు లీచింగ్ అని కానీ, అదేవిధంగా చాలా రకాలైనటువంటి పదాలు, హైడ్రోపోనిక్స్ అనేటువంటి పదాలు కానీ, ఇవన్నీ మృత్తికల్లో రావడం జరుగుతుంది. ఇది చిన్న టాపిక్లా కనిపించినప్పటికీ కూడా చాలా పెద్ద టాపిక్ సాయిల్స్ ఆఫ్ ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 5వ టాపిక్ అడవులు, అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ. ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, అడవులు మరియు వన్యప్రాణి సంరక్షణకి సంబంధించి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం భారతదేశంలో అడవులు రకాలు ఏమి ఉన్నాయి, భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి అడవులు ఏవి, అటవీ ఉత్పత్తులు అనేవి ఏ విధమైనటువంటి అటవీ ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. ఉదాహరణకి పెన్సిల్, ఈ పెన్సిల్ అనేది ఏ కలప నుంచి తయారవుతుంది, పియానో ఏ కలప నుంచి తయారవుతుంది, అలాగే టీ పెట్టెలు ఏ కలప నుంచి తయారవుతాయి. నెక్స్ట్ కుష్గడ్డి దేనిలో వాడతారు, రోసా గడ్డి దేనిలో వాడతారు, బిలియర్డ్స్ బంతులు దేంతో తయారు చేస్తారు, క్రికెట్ బ్యాట్లు దేంతో తయారు చేస్తారు, హాకీ స్టిక్స్ దేంతో తయారు చేస్తారు, ఇవన్నీ కూడా అటవీ ఉత్పత్తులకు సంబంధించి మనం దీనిలో చర్చించడం జరుగుతుంది. అలాగే జాతీయ అటవీ విధానం 1952
1988, అటవీ సంరక్షణ చట్టం 1980. సో ఈ విధంగా అటవీ విధానాలు అదేవిధంగా సంరక్షణ చట్టాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన చట్టాలు కూడా దీనిలో చర్చించడం జరుగుతుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ 2019 16వ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఈ రిపోర్టు ప్రకారం ఇటీవల అడవులు ఎక్కువగా పెరిగినటువంటి రాష్ట్రం కర్ణాటక, రెండో స్థానము ఆంధ్రప్రదేశ్. మొత్తానికి దేశంలో అడవుల శాతం ఎంత ఉంది, ట్రీ కవర్ ఎంత, ఫారెస్ట్ కవర్ ఎంత, రెండు కలిపితే ఎంత ఉన్నాయి, మడ అడవులు అనేవి ఎంత శాతం వరకు పెరగడం జరిగింది, మడ అడవుల విస్తీర్ణం ఏ విధంగా ఉంది, మడ అడవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, మొదటి 5 రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి. సో అదేవిధంగా మహారాష్ట్రలో రత్నగిరి కానీ, అదేవిధంగా ఈ కర్ణాటకలో కొండాపూర్ కానీ, సో ఆంధ్రప్రదేశ్లో కోరంగి కానీ, ఒడిశాలో బేతర్కన్నిక కానీ, ఇలా సుందర్బన్స్ అడవులు కానీ, ఇలా రకరకాలైనటువంటి ఈ మడ అడవులకు సంబంధించి కూడా ఈ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019లో విడుదల చేసినటువంటి 16వ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే వన్యమృగ సంరక్షణ, జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, ఫాదర్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎవరు, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. అదేవిధంగా ఈ నేషనల్ పార్క్స్, శాంక్చురీస్, భారతదేశంలో ఎక్కువగా నేషనల్ పార్క్స్ ఉన్న రాష్ట్రం, శాంక్చురీలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది, అతి చిన్న నేషనల్ పార్క్ ఏది, అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏది, అతి చిన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏది, ఇవన్నీ దీనిలో అధ్యయనం చేయడం జరుగుతుంది. అలాగే బయోస్పియర్ రిజర్వ్లు 18 బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయి. మొదటిది నీలగిరి, చివరిది పన్నా, 18వది, 17వది శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ఇలా బయోస్పియర్ రిజర్వ్ల గురించి, యునెస్కో హెరిటేజ్ సైట్లో చేర్చబడినటువంటి బయోస్పియర్ రిజర్వ్ల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో ముఖ్యంగా ఈ జీవజాతులు ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జీవజాతులు, వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి. ఉదాహరణకి చిరుతపులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈ మొసళ్ళకు సంబంధించి కానీ, వల్చర్స్ లేదా రాబందులకు సంబంధించి కానీ, ఎర్రపాండాకి సంబంధించి కానీ, ఇలా చాలా రకాలైనటువంటి జంతువుల సంరక్షణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 104 నేషనల్ పార్క్స్, మొత్తం 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా నేషనల్ పార్కులు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి నేషనల్ పార్కులు, అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి నేషనల్ పార్కులు, అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇవన్నీ కూడా మనం ఈ వన్యప్రాణి సంరక్షణలో అధ్యయనం చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఈ జీవ వైవిధ్య సంబంధ సమకాలీన అంశాలు, ఈ జీవ సంబంధ ఈ జీవ వైవిధ్యం బయోడైవర్సిటీకి సంబంధించి మొత్తానికి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇటు తడి భూములు, వెట్లాండ్స్కి సంబంధించి కానీ, రామ్సార్ సదస్సుకు సంబంధించి కానీ, కొల్లేరు సరస్సుకు సంబంధించి కానీ, ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ అడవులు అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణలో భాగంగా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. సో కొంతమంది అయితే ఒక గంటలో చెప్తున్నారు, గంటలో చెప్పడానికి అవదు. దీన్ని దాదాపుగా 2 రోజులు సమయం పడుతుంది. దాదాపుగా మీకు 16 గంటల పాటు ఈ టాపిక్ అనేది వినాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది ఒక గంటలో ఈ టాపిక్ని లేపేయడం జరుగుతుంది. దాదాపుగా 16 గంటల పాటు ఈ టాపిక్ని బోధించాల్సిందే. నెక్స్ట్ నదులు, రివర్స్. ఈ భారతదేశ నదీ వ్యవస్థకు సంబంధించి మనం ఈ నదుల యొక్క వర్గీకరణ, ప్రధానమైనటువంటి నదులు, మధ్య తరహా నదులు, చిన్న తరహా నదులు, హిమాలయ నదీ వ్యవస్థ, దాన్ని మనం జీవ నదీ వ్యవస్థ అని పిలుస్తాం. దీనిలో సింధు నదీ వ్యవస్థ గురించి, బ్రహ్మపుత్ర గురించి, గంగా నదికి సంబంధించి, అదేవిధంగా ముఖ్యంగా సింధు నదికి సంబంధించి ఇటు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కానీ, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కానీ. సో కావున ఈ సింధు నదికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూలంకుషంగా అధ్యయనం చేయాలి. సో నీటి పరిమాణం పరంగా అతిపెద్ద సింధు నది ఉపనది ఏది, అదేవిధంగా అతిపెద్ద సింధు నది ఉపనది ఏది, అదేవిధంగా పొడవైన సింధు నది ఉపనది ఏది, ఇలాంటివన్నీ డిఫరెన్సెస్ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా ద్వీపకల్ప నదీ వ్యవస్థ, దీన్ని మనం వర్షాధార నదీ వ్యవస్థ అని పిలుస్తాం. ఇందులో భాగంగా గోదావరి నదీ వ్యవస్థ గురించి, కృష్ణా నదీ వ్యవస్థ గురించి, అదేవిధంగా మనకి పెన్నా నదికి సంబంధించినటువంటి అంశాలు, తుంగభద్ర నదికి సంబంధించి, కృష్ణా నదికి సంబంధించి, ఇలా అనేకమైనటువంటి నదులు. ఇవే కాకుండా ప్రాంతీయంగా చాలా నదులు ఉన్నాయి, అంతర్జాతీయ నదులు ఉన్నాయి, అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఉంది, ఎగ్జోటిక్ నదీ వ్యవస్థ ఉంది. సో నదులకు సంబంధించిన సమాచారం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈజీగా నేర్చుకోవడానికి మ్యాప్ పాయింట్ సహాయంతో నది ఎక్కడ జన్మిస్తుంది, మొత్తానికి బంగాళాఖాతంలో ఏ విధంగా కలుస్తుంది, అరేబియా సముద్రంలో ఏ విధంగా కలుస్తుంది, ఇటు వంశధార కానీ, నాగావళి కానీ, పెన్నా నది కానీ, సువర్ణరేఖ నది కానీ, సువర్ణముఖి నది కానీ, వైగై నది కానీ, సో భర్తపూజ నది కానీ,
రకరకాల నదులు, లూని నది కానీ, గగ్గర్ నది కానీ, సరస్వతి నది కానీ, బోల్డు రకాల నదులు అనేవి వీటిలో అధ్యయనం చేయడం జరుగుతుంది. వీటితో పాటు సరస్సులు, నదుల అధ్యయనం పొటమాలజీ అయితే సరస్సుల అధ్యయనం అనేది లిమ్నాలజీ మనకి తెలిసిందే. సరస్సులు ఇటు ఉత్తర భారతదేశంలో సరస్సులు, దక్షిణ భారతదేశంలో సరస్సులు, ఎత్తైన సరస్సు, అతిపెద్ద సరస్సు, అతిపెద్ద మంచినీటి సరస్సు, అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, పొడవైనటువంటి సరస్సు, అగ్నిపర్వత సరస్సు, గోళ నుంచి సృష్టించబడినటువంటి సరస్సు, ఉప్పు ఎక్కువగా తయారవుతున్నటువంటి సరస్సులు, ఈ విధంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల సరస్సుల్ని మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ నీటిపారుదల రంగము, బహుళార్థ సాధక ప్రాజెక్టులు. సో ఈ నీటిపారుదల రంగంలో మనకి ముఖ్యంగా కాలువలు, అదేవిధంగా బావులు, చెరువులు. ఈ కాలువల ద్వారా ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది? బావుల ద్వారా ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది? చెరువుల ద్వారా ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది? ఇవన్నీ కూడా మనం కూలంకుషంగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశంలో ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్టులు మొత్తం 28 రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టు. ఇందులో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ ఏది? అతిపెద్ద డ్యామ్ ఏది? అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో విస్తరించినటువంటి అనేక రకాలైనటువంటి ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుల గురించి మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే అంతరాష్ట్ర ఉమ్మడి ప్రాజెక్టులు, ఇటు ఆంధ్ర, ఒడిశా కానీ, లేదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి కానీ, అదేవిధంగా మహారాష్ట్ర, తెలంగాణకు సంబంధించి కానీ, లేక రాజస్థాన్, గుజరాత్కు సంబంధించి కానీ, లేదా మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు సంబంధించి కానీ, ఏ 2 రాష్ట్రాల మధ్య లేదా 2 లేదా 3 అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టుల గురించి అధ్యయనం చేయాలి. అలాగే వివాదమైనటువంటి ప్రాజెక్టు గురించి అధ్యయనం చేయాలి. రాష్ట్రాల వారీగా మనం ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల గురించి అధ్యయనం చేయాలి. అలాగే జల ఒప్పందాలు, సింధు నది జల ఒప్పందం 1960. సో ఈ విధంగా ఈ సింధు నది జలాల ఒప్పందం ఇవన్నీ కూడా ఒక్క సింధు నదే కాదు, ఇతర నదులకు సంబంధించి కూడా జల ఒప్పందాలు అనేవి ఉన్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది. ఇలా అనేక రకాలైనటువంటి అంతరాష్ట్ర జల వివాదాలు అనేవి మనకి తెలిసిందే. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి టాపిక్ వ్యవసాయం. అసలు భారతదేశంలో వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి? పంట కాలాలు ఏ విధంగా ఉన్నాయి? ఖరీఫ్ పంట కాలం ఏంటి? రబీ పంట కాలం ఏంటి? జైద్ పంట కాలం ఏంటి? ఈ పంట కాలాల్లో పండించే ఆయా రకాల పంటలు ఏంటి? అదేవిధంగా ఆహార పంటలు ఏ విధంగా ఉన్నాయి? నగదు పంటలు ఏ విధంగా ఉన్నాయి? వాణిజ్య పంటలు ఏ విధంగా ఉన్నాయి? తోట పంటలు ఏ విధంగా ఉన్నాయి? ఉద్యానవన పంటలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే భారతదేశంలో మనకి ప్రధాన వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి? పశు సంపద, మత్స్య సంపద, అదేవిధంగా పట్టు పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, తేనె పరిశ్రమ, లక్క పరిశ్రమ, ఆక్వాకల్చర్, పాడి పరిశ్రమ, నెక్స్ట్ ఆవులు, గేదెలు, అదేవిధంగా గొర్రెలు, పందులు, రకరకాల జంతువులు, నెక్స్ట్ అదేవిధంగా ఒంటెలు, ఇవన్నీ వీటిలో అధ్యయనం చేయడం జరుగుతుంది. వీటితో పాటు మనకి భారతదేశం హరిత విప్లవం, దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? హరిత విప్లవం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరు? రెండవ హరిత విప్లవం ఏ విధంగా ప్రవేశపెట్టబడింది? ఎవరు ప్రవేశపెట్టారు? ఇటీవల కాలంలో స్వీట్ రెవల్యూషన్, తేనె ఉత్పత్తికి సంబంధించి స్వీట్ రెవల్యూషన్ ఉంది. పంజాబ్ రాష్ట్రం తేనె ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. తేనె పరిశోధనా కేంద్రం అనేది ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా వ్యవసాయంలో భాగంగా. దీనిలో ఇవే కాకుండా చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా వ్యవసాయంలో రావడం జరుగుతుంది. ఒక వ్యవసాయాన్ని అధ్యయనం చేస్తే ఇండియన్ జాగ్రఫీ మొత్తం అంతా కూడా మీకు కూలంకుషంగా మీకు అర్థం అవటం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ భారతదేశంలో ఈ పరిశ్రమలు లేకపోతే ఇండస్ట్రీస్ అని పిలుస్తాం. ఈ పరిశ్రమలో రకాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి? అటవీ ఆధారిత పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి? ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి? వస్త్ర పరిశ్రమ, నూలు పరిశ్రమ, జనపనార పరిశ్రమ, ఉన్ని పరిశ్రమ, పట్టు పరిశ్రమ, సింథటిక్ వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ, తేయాకు పరిశ్రమ, కాఫీ పరిశ్రమ, రబ్బరు పరిశ్రమ, లెదర్ పరిశ్రమ, అదేవిధంగా అటవీ ఆధారిత పరిశ్రమలు, కాగిత పరిశ్రమ, అగ్గిపుల్ల పరిశ్రమ, ఆట వస్తువుల పరిశ్రమ, ఇవన్నీ కూడా మనం రకరకాల పరిశ్రమలు చూస్తాం. వీటితో పాటు ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ఇనుము ఉక్కు పరిశ్రమలు, రకరకాలైనటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమలు అనేవి భారతదేశంలో ఉన్నాయి. ఇటు టిస్కో కానీ, విస్కో కానీ, అదేవిధంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కానీ, బొకారో కానీ, భిలాయ్ కానీ, రూర్కెలా కానీ, పోస్కో కానీ, రకరకాలైనటువంటి కంపెనీస్ ఇనుము ఉక్కు కర్మాగారాలు ఉండటం మనకి తెలిసిందే. అదేవిధంగా అల్యూమినియం పరిశ్రమ, నాల్కో కానీ, బాల్కో కానీ,
కానీ ఇలా చాలా రకాలైనటువంటి అల్యూమినియం పరిశ్రమలు కూడా ఉన్నాయి. అలాగే సిమెంట్ పరిశ్రమ, మొదటి సిమెంట్ పరిశ్రమ ఎక్కడ స్థాపించబడడం జరిగింది, సిమెంట్ ఉత్పత్తులు ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది, ఇండియా పొజిషన్ ఏంటి, అలాగే గాజు పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ, కాపర్ పరిశ్రమ లేదా రాగి పరిశ్రమ, అటు కేత్రి కానీ సింగబం కానీ, రాజస్థాన్లో కేత్రి కానీ, జార్ఖండ్లో సింగబం కానీ, అదేవిధంగా రకరకాలైనటువంటి పరిశ్రమలు, వీటితో పాటు జింక్ పరిశ్రమ, లెడ్ పరిశ్రమ, ఇంజనీరింగ్ పరిశ్రమలు ఇవన్నీ కూడా భారతదేశ పరిశ్రమలోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఖనిజ సంపద. ఈ ఖనిజ సంపదకి సంబంధించి మనకి ఆయా రకాలైనటువంటి ఖనిజాలు మనకి లభిస్తూ ఉన్నాయి భారతదేశంలో. ఇటు లోహ ఖనిజాలు కానీ, అలోహ ఖనిజాలు కానీ, ఇంధన ఖనిజాలు కానీ, అణు ఇంధన ఖనిజాలు కానీ, థోరియం కానీ, యురేనియం కానీ, బొగ్గు కానీ, పెట్రోలియం కానీ, సహజవాయువు కానీ, నికెల్ కానీ, బాక్సైట్ కానీ, మ్యాంగనీస్ కానీ, సో ఇలా చాలా రకాలైనటువంటి ఖనిజాలు అనేవి మనకి లభిస్తూ ఉన్నాయి. ఇనుము, మ్యాంగనీస్, నికెల్, క్రోమైట్, టంగ్స్టన్, బంగారం, వెండి, రాగి, బాక్సైట్, సీసం, తగరం, జింక్, మైకా, సున్నపురాయి, జిప్సం, బైరైటిస్, ఆస్బెస్టాస్, గ్రాఫైట్, వజ్ర, డోలమైట్, మ్యాగ్నసైట్, ఇలా రకరకాలైనటువంటి బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, థోరియం, యురేనియం, జిర్కోనియం, ప్లూటోనియం ఇవన్నీ కూడా ఈ ఖనిజ వనరులకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. ఆయా రాష్ట్రాలు ఏ ఖనిజ ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉన్నాయి, వాటి యొక్క ముడిధాతువులు అనేవి ఏ విధంగా ఉన్నాయో దీనిలో అధ్యయనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ శక్తి వనరులు, భారతదేశంలో సాంప్రదాయ శక్తి వనరులు, నెక్స్ట్ సాంప్రదాయేతర ఇంధన వనరులు, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, అదేవిధంగా విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఏ విధంగా ఉంది భారతదేశంలో, సో బొగ్గు ఏ విధంగా లభిస్తుంది, ముడి చమురు, సహజవాయువు, థర్మల్ విద్యుత్ శక్తి, జల విద్యుత్ శక్తి, అణు విద్యుత్ శక్తి, అదేవిధంగా సౌరశక్తి, పవన శక్తి, హైడ్రోజన్ శక్తి, జియోథర్మల్ శక్తి, ఓషన్ ఎనర్జీ, అదేవిధంగా జీవ ఇంధనాలు, ఈ విద్యుత్ రంగానికి సంబంధించి తాజా సమాచారం అంతా కూడా మనం దీనిలో తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశము రవాణా మరియు సమాచార రంగం. ఈ రవాణా మరియు సమాచార రంగం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఇందులో రోడ్డు రవాణా, రైల్వే రవాణా, జల రవాణా, వాయు రవాణా, సో రోడ్లకు సంబంధించి నేషనల్ హైవేస్ గుర్తుపెట్టుకోవాలి. రైల్వే రవాణాకు సంబంధించి ఇటీవల కాలంలో ముఖ్యమైనటువంటి సంస్కరణలు రాబడ్డాయి. ప్రైవేట్ రైలు తేజస్ ట్రైన్ రావడం జరిగింది, వందే భారత్ ఎక్స్ప్రెస్ రావడం జరిగింది, సో 18వ రైల్వే జోన్ రావడం జరిగింది. సో రైల్వే బడ్జెట్కి సంబంధించి సో రకరకాల ట్రైన్స్ గురించి, రకరకాల కమిటీల గురించి, ఈ రైల్వే జోన్స్ గురించి మనకి రైల్వే రవాణాలో నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే జల రవాణా, వాడరేవులు, ముఖ్యంగా ఇటీవల కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి వాడరేవులకి పేర్లు పెట్టడం జరిగింది. చుట్టుకోరిన వాడరేవుకి వివో చిదంబరనార్ వాడరేవు అని పిలుస్తూ ఉన్నాం. ఎన్నూరు వాడరేవుని మనం కామరాజ నాడార్ వాడరేవు అని పిలుస్తున్నాం. కాండ్లా వాడరేవుని దీన్ దయాళ్ వాడరేవు అని పిలుస్తున్నాం. సోలార్ విద్యుత్తో నడిచే వాడరేవు ఏది, మొత్తానికి పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి వాడరేవులు ఏ విధంగా ఉన్నాయి, తూర్పు తీరంలో ఉన్నటువంటి వాడరేవులు ఏ విధంగా ఉన్నాయి, సేతు సముద్రం ప్రాజెక్ట్ అంటే ఏంటి, సో అదేవిధంగా ఈ సాగరమాల ప్రాజెక్ట్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా దీనిలో ఈ జల రవాణాలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాయు రవాణా, దేశంలో మొత్తానికి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎయిర్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క చిహ్నం ఏంటి, సో కేరళలో ఎటువంటి విమానాశ్రయాలు ఉన్నాయి, తమిళనాడులో ఎటువంటి విమానాశ్రయాలు ఉన్నాయి, ఆ విమానాశ్రయాలకు పెట్టినటువంటి పేర్లు ఏంటి, ఈ వాయు రవాణా అంతా కూడా అంతర్జాతీయ విమానాశ్రయాల చుట్టూ తిరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇటీవల వాటికి వచ్చినటువంటి కొత్త పేర్లతో సహా వీటిని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు రోడ్డు రవాణాలో జాతీయ రహదారులు కానీ, రాష్ట్ర రహదారులు కానీ, జిల్లా రహదారులు కానీ, గ్రామీణ రహదారులు కానీ, సరిహద్దు రహదారులు కానీ, అంతర్జాతీయ రహదారులు కానీ, ఇవన్నీ రోడ్డు రవాణా వ్యవస్థలో మనం అధ్యయనం చేయటం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ రైల్వే వ్యవస్థకు సంబంధించి మనకి రైల్వే పరికరాల తయారీ కేంద్రాలు కూడా ఉన్నాయి. సో డీజిల్ ఇంజిన్ లోకోమోటివ్స్ ఎక్కడ ఉంది, అదేవిధంగా ఈ వారణాసిలో ఉన్నటువంటి కంపెనీ ఏంటి, చిత్తరంజన్లో ఉన్నటువంటి కంపెనీ ఏంటి, యలహంకలో ఉన్నటువంటి కంపెనీ ఏంటి, రాయ్బరేలీలో, ఇలా రకరకాలైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తయారీ కేంద్రాలు కూడా ఉన్నాయి. రైల్వే యూనివర్సిటీ కూడా ఇటీవల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది.
నెక్స్ట్ అదేవిధంగా ఈ భారతదేశ రవాణా వ్యవస్థకు సంబంధించి ఇటీవల కాలంలో సంభవించినటువంటి మార్పులను కూడా ఈ రవాణా వ్యవస్థలో మనం అధ్యయనం చేయటం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి టాపిక్ జనాభా. ఈ భారతదేశ జనాభాలో ఈ జనాభాకు సంబంధించి తొలిసారిగా జనాభా లెక్కలు ఎప్పుడు సేకరించడం జరిగింది, ప్రతి 10 సంవత్సరాలకి ఎప్పుడు సేకరణ జరిగింది, ప్రస్తుతం ఈ జనాభా సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మరియు కమిషనర్ ఎవరు, ఎన్నవ జనాభా లెక్కలు, 15వ జనాభా లెక్కల తర్వాత 16వ జనాభా లెక్కలు ఎప్పుడు ప్రారంభమవుతూ ఉన్నాయి, మొత్తానికి 2011 జనగణన మొత్తం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. మొత్తానికి దీనిలో జనాభా వృద్ధి రేటుకి సంబంధించి, జనసాంద్రతకు సంబంధించి, స్త్రీ పురుషుల నిష్పత్తికి సంబంధించి, అక్షరాస్యతకు సంబంధించి, చిన్నపిల్లల జనాభాకు సంబంధించి, గ్రామీణ జనాభాకు సంబంధించి, పట్టణ జనాభాకు సంబంధించి, మతాల వారీగా జనాభాకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ జనాభాకు సంబంధించి, అదేవిధంగా గిరిజన జాతులు 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన జాతులు, ఇందులో ఎక్కువగా ఉన్నటువంటి గిరిజన జాతి బిల్లులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, మిజోరం కానీ, మేఘాలయ కానీ, మణిపూర్ కానీ, కుకీకి ఇలాంటి సంబంధాలన్నీ కూడా దీనిలో అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పర్యాటకం. చాలా వరకు కోచింగ్ సెంటర్లో ఈ అంశాన్ని చెప్పరు, కానీ గణపతి ఇన్స్టిట్యూట్లో దేన్ని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ముఖ్యంగా ఈ పర్యాటకం భారతదేశం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పర్యాటక రంగం అనేది ఏ విధంగా ఉంది, విదేశీయులు ఎక్కువగా ఏ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు, స్వదేశీయులు ఎక్కువగా ఏ రాష్ట్రాన్ని సందర్శిస్తూ ఉన్నారు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలు కానీ, కట్టడాలు కానీ, శాసనాలు కానీ, ఇవన్నీ కూడా ఈ పర్యాటక రంగంలోకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సమాచారం. వాస్తవంగా ఈ టాపిక్ ఒక్కటే, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సమాచారం కేవలం ఒక 30 గంటల క్లాస్ కనుక వింటే ఉద్యోగం మీ సొంతం. గణపతి ఇన్స్టిట్యూట్లో జనరల్ స్టడీస్ మొత్తం అంతా కూడా ఈ 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలని నేనే చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు కనుక మీ మైండ్లో కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక ఉద్యోగం మీ సొంతం, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అన్ని రకాలైనటువంటి అంశాలు ఈ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారంతో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి పడేయండి. దయచేసి ఈ సమాచారాన్ని నలుగురితో పంచుకోండి. కాబట్టి కష్టపడితే, ఈ రోజుల్లో కష్టపడడం కంటే కూడా స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ బీట్స్ హార్డ్ వర్క్. కాబట్టి కష్టపడిన వాడికి కంపల్సరీగా ఉద్యోగం లభించడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఏదో ఒక రోజు ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. ఏదో ఒక రోజు అవసరం లేదు, కేవలం 4 లేదా 5 నెలల గణపతి ఇన్స్టిట్యూట్లో ఉంటే మీకు ఇటు నాలెడ్జ్తో పాటు ఉద్యోగం కూడా మీ సొంతం. అందువల్లనే దయచేసి మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి దాదాపుగా 40 టెస్టులు అనేవి టాపిక్ వైజ్గా మీకు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఈ సిలబస్. కావున దీన్ని మీరు మళ్ళీ రెండోసారి కనుక విన్నట్లయితే ఇంకా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ సిలబస్ అంతా ఏ విధంగా కవర్ చేయాలి, ఎన్ని రోజులు సమయం పడుతుంది, మీరు ప్లాన్ వేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే విజయం మీ సొంతం. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.